10 వేసుకుంటే 10,20,200 ఈ నలుగురికి 800 రూపాయలు అయిపోతుంది కదా. 2 రోజులు ఉన్నారంటే 1,600 అవుతుంది కదా. దానికోసం తాగడం మానాలి మనం, దాహం వేసినా కూడా. ఇది ఎక్కడ ధోరణి? కొండ మీదకి వచ్చాక దేవుడి సమక్షంలో మీరు నీళ్ళు ఎందుకు ఇవ్వలేరు అన్నది నేను అడిగా, వార్త ఇచ్చా, వెంటపడ్డాం దాని మీద. అప్పుడు స్పాన్సర్స్ ముందుకు వచ్చారు. అక్కడ ఏదో రూపాయి కాయన వేస్తే నీళ్ళు వస్తాయి. ఇప్పుడు బాటిల్ నిండుతుంది, లీటర్ బాటిల్. ఇది నేనేంటి భక్తుడి ప్లేస్ లో ఉండి చూసాను. వాళ్ళు ఏం చూస్తారా, బాటిల్ దొరికితే బాటిల్ నీళ్ళే పెట్టలే అనేటటువంటిది అక్కడ వాళ్ళకు ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఈ నేను చెప్పినట్టు శ్రీవాణి విషయంలో తప్పుడు ఆలోచనలు కావచ్చు, దీంట్లో తప్పుడు ఆలోచనలు కానీ వాళ్ళు చేస్తారు. వాళ్ళ దానికి ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళు మాట్లాడేస్తారు. తిరుమల విషయంలో నేను మనసా వాచనం మీద ఏంటంటే, దేవుడి మీదన కాన్సన్ట్రేట్ చేసుకుని ఉండండి మీరు. ఆయనే మీకు టైంకి చెప్తాడు, మీ నోటీస్కి రావడం. ఇవాళ మీకు ఈ టైంకి చెప్పాడు, చెప్పిన దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవట్లేదు. నా దృష్టిలో అయితే గుడి అనేటటువంటిది ఒక ఉపాధి, ఉద్యోగ, ధార్మిక అన్నిటికీ ముడిపడి ఉన్నది. ఇప్పుడు ఆ గుడి కనుక నిజమైన బాధ్యతతో వీళ్ళు చేస్తే, నిజమైన ట్రస్ట్ బోర్డులుగా వీళ్ళు బిహేవ్ చేయదలుచుకుంటే, నేను చెప్పినట్టు 1,00,000 ఆవులు కొంటే 1,00,000 ఆవుల్ని 1,000 2,000 చొప్పున ఎన్ని షెడ్లు వేయచ్చు, ఎంత పెద్ద ల్యాండ్ గోశాల అవుతుంది. ప్రపంచంలో ఎవడున్నా అక్కడికి వస్తాడు. అప్పుడు దాని చుట్టూ గార్డెన్స్ లాగా పెంచి ఇది చేస్తుంటే ఎంత అపీరియన్స్ ఉంటుంది. అలా వచ్చిన వాళ్ళకి తినటానికి ఉండటానికి ఇదంతా ఉపాధి ఉంటే ఎట్లుంటది అక్కడ. దాంతోపాటు నేను చెప్పినట్టు వాటిలో నుంచి వచ్చినటువంటి ఇవన్నీ దానికి